అందుకనే మీరు చూస్తే సమ్మక్క సారలమ్మ చరిత్రలో కూడా యుద్ధంలో వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది అనేది మనం వింటున్నాం. వాళ్ళు కీర్తించబడ్డారు. మా సమాజం వాళ్ళను కీర్తించడం, పూజించడం మొదలుపెట్టింది. కాకతీయులను మనం ఇప్పుడు కీర్తిస్తున్నాం, కానీ రుద్రమ్మని ఎట్ట కీర్తిస్తున్నామో ఈ రోజు సమ్మక్క సారక్కని అంతకంటే ఇంకా అంత ఎక్కువ పూజిస్తాం. రుద్రమ్మదేవిది మనం ఇప్పుడు మన ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ చదువుకున్న వాళ్ళు వాళ్ళ చరిత్ర చదివి వాళ్ళను మనం గౌరవిస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు అని పూజల నుంచి మొదలుకొని వాళ్ళ అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు పూజించే అంటే ఒక తల్లి పాత్ర వాళ్ళు నిర్వహించారు ఆ సమాజాన్ని కాపాడుకోవడం కోసం. సో అది మొదటి నుంచి మధ్య యుగాల నుంచి తల్లి యుగంలో కూడా తల్లిదే పాత్ర కదా మనకు తెలుసు కదా. ఫస్ట్ ఆదిమ యుగంలో నాయకే లేడీ కదా, ఆయుధం పట్టుకొని ఆమె నడిచింది కదా ముందు. అప్పుడు మొదట్లో తల్లి పిల్లల్ని అందరినీ కాపాడుకునేది. కాపాడుకోవడం కోసం జంతువులతోటి యుద్ధం చేసింది. అవతల తెగను, అవతల ఒక జాతి ఉంటే వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తే వాళ్ళతో యుద్ధం చేసి ఈ గుంపును, ఈ సెక్షన్ కాపాడుకున్నది. ఆ బిడ్డలకు తిండి పెట్టింది. అట్లనే సమ్మక్క సారక్క కూడా సేమ్ ఆ ములుగు ప్రాంతంలో జరిగినటువంటి ఒక మళ్ళీ ఆ రోజులు వస్తాయంటారా? అదే అంటున్నా, సమాజానికి మహిళ ముందు నడిచి నాయకత్వం వహించే రోజు వస్తుందా? ఇది రావాలి. ముఖ్యంగా ఏంటంటే నా ఉద్దేశము తరగతి గదులలో ఒక స్పేస్ మనకుంది. ఈ భావజాలాన్ని మార్చాలి. ఆడోళ్ళను గౌరవించడం అంటే, ఆడోళ్ళను పొగడడం అంటే, ఏదో ఆడోళ్ళతో సపోర్ట్గా ఉన్నారంటే ఆ బాయ్స్ను అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఆడంగోడు వాడు ఎప్పుడు ఆడోళ్ళతోటే ఉంటాడు, ఆడోళ్ళకే సపోర్ట్ చేస్తాడు. ఆడంగానే పదం చాలా మంచి పదం, పాజిటివ్ టర్మ్ గా రావాలి. ఆడవాళ్ళతో మంచిగా ఉన్నటువంటి వ్యక్తి సమాజంలో ఎక్కువ గౌరవించబడతాడు. ఆడవాళ్ళను ప్రేమించగలిగి, రెస్పెక్ట్ ఇవ్వగలిగి, ఆడవాళ్ళను సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎక్కడైనా సమర్థవంతంగా ఇవాళ పని చేయగలుగుతాడు. సమాజాన్ని ఆ సమభావంతో చూడగలుగుతాడు. పాలకుడైనా ఒక ఉద్యోగి అయినా వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఆడవాళ్ళతో అది సత్సంబంధాలు ఉండి ఆ కుటుంబ సభ్యులను ఎంకరేజ్ చేయడం, ఆడపిల్లల్ని, భార్యను, తల్లిని వాళ్ళను ప్రయారిటీగా తీసుకున్నటువంటి వాళ్ళు ఆ సమాజంలో ఖచ్చితంగా హెచ్చు తగ్గులు లేకుండా అందరినీ ఎంపవర్ తీసుకురాగలుగుతాడు. ఆ భావజాలం ఉంటుంది. ఫస్ట్ మీరు విప్లవ పార్టీలో వచ్చారు. విప్లవ పార్టీలో